అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, వదులు బావా, దీని సంగతేంటో చూస్తాను. నిన్ను పక్కనే ఉన్న బాటిల్ పగలగొట్టి షీలా మీదకి వెళ్ళబోతుంటే యష్ తనని పట్టుకుని ఆపాడు. అమ్ము, వదిలేయ్. ఏయ్, ఇంకోసారి మా బావ వైపు కన్నెత్తి చూశావో నీ గుడ్లు పీకి గోళీలాడుకుంటాను, జాగ్రత్త. ఇది దీని బట్లర్ ఇంగ్లీషు. నా ముందే బిల్డప్లు ఇవ్వాలని చూస్తుంది. రోట్లో వేసి పచ్చడి దంచినట్టు దంచి పడేస్తాను. ఏమనుకున్నావు? అమ్ము, ఇక చాలే. షీలా, నువ్వెళ్ళు. అమృత చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్ళిపోయాడు యష్. షీలా చుట్టూ చూసింది. అందరూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. అవమాన భారంతో రగిలిపోతూ తలదించుకొని వెళ్ళిపోయింది. అమృతని లాన్లోకి తీసుకొచ్చాడు. అమృత కోపంలో తిట్టేసిందే గాని పార్టీ చెడగొట్టినందుకు తనని తిడతాడేమో అని భయపడుతుంది. కానీ యష్ నవ్వు ఆపుకోలేక పొట్ట పట్టుకుని నవ్వుతూ మోకాళ్ళ మీద కూలబడ్డాడు. అమృత అయోమయంగా చూస్తూ నిలబడింది. ఓయ్, ఏమైంది నీకు? తిడతావు అనుకుంటే నవ్వుతున్నావేంటి? మంచి పని చేశావమ్ము. దాన్ని వదిలించుకోవడానికి నేను చేయని ప్రయత్నం లేదు. అయినా జిడ్డులా పట్టుకొని వేలాడుతుంది. నువ్విచ్చిన కోటింగ్కి చచ్చినా నా వైపు కన్నెత్తి చూడదు. థ్యాంక్ యూ అమ్ము. సంతోషంలో అమృతని హత్తుకున్నాడు యష్. తను అలానే నిలబడి ఉండిపోయింది. అంతలోనే తేరుకుని అమృతను వదిలి దూరంగా నిలబడ్డాడు. తను తలదించుకొని ఉంది. లోపలికి వెళదాం పద, లేదంటే పార్టీ డిస్టర్బ్ అవుతుంది. సరే. షీలా, షీలా ఆగు. కోపంగా ఇంట్లోని వస్తువులు పగలగొడుతూ ఉంది తను. ప్రవీణ్ తనని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. తన చేయి పట్టుకుని బాల్కనీ వైపు తీసుకువచ్చాడు. ఏమైంది? ఏమైందా? ఏమైందని అడుగుతున్నావా? నువ్వు చూడలేదా అక్కడ ఏం జరిగిందో? అందరి ముందు నన్ను అవమానించిందది. దాన్ని ఊరికే వదిలేయకూడదు. చంపేయాలి ప్రవీణ్, చంపేస్తాను. ఆవేశపడకు షీలా. దాన్ని యష్ జీవితం నుంచి పంపించే టైం వచ్చేసింది. ఇన్ని రోజులు ఆర్డర్ కోసం ఎదురు చూశాను. ఇప్పుడు ఆర్డర్ వచ్చింది. ఇక మన పని మనం చేయాల్సిన సమయం కూడా వచ్చింది. ఆర్డర్ ఏంటి? కేకే దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. బాస్ చెప్పారంట, పార్టీ ముగిసేలేపు దాన్ని మాయం చేయమన్నారు. ఈ బాస్ ఎవరు? కొన్ని నిగూఢ రహస్యాలు బయటపడకుండా ఉంటేనే మంచిది షీలా. మనం ఆలోచించాల్సింది బాస్ ఎవరు అన్న దాని గురించి కాదు, బాస్ అప్పగించిన పని గురించి. నేను పార్టీ దగ్గరికి వెళ్తాను, లేదంటే యష్కి అనుమానం వస్తుంది. సరే. ప్రవీణ్ అక్కడి నుంచి పార్టీ జరుగుతున్న ప్లేస్కి వచ్చాడు. యష్ నవ్వుతూ అమృతతో మాట్లాడడం కనిపించింది. ఇద్దరి మధ్య ఎఫెక్షన్ పెరుగుతుంది. అది ఆదిలోనే తుంచాలి. ఈ పార్టీ ముగిసేలోపే అమృతని యష్కి దూరంగా తీసుకువెళ్ళిపో. దానికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అమృతకి యష్తో పెళ్ళిష్టం లేదని బాస్ చెప్పారు. సో అమృతకి హెల్ప్ చేస్తానని నమ్మించి దాన్ని వాళ్ళ ఇంట్లో దించేసిరా. ఆ తర్వాత యష్ అక్కడికి వెళ్ళి అమృతని తీసుకురాలేడు. దానికి ఎలాగో పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి అది తిరిగి రాదు. ఇది మన ప్లాన్ ఆఫ్ యాక్షన్. అర్థమైందా? ఏమాత్రం మిస్ చేసినా బాస్ ఊరుకోరు. టేక్ కేర్ ప్రవీణ్. కేకే చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వుకుంటాడు ప్రవీణ్. ఇంతలో పోలీసులు లోపలికి వచ్చారు. యష్కి ఏమీ అర్థం కాక వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. వాట్ హ్యాపెన్? మీరెందుకు వచ్చారు? సారీ సార్, డిస్టర్బ్ చేసినందుకు. బట్ మాకు కాల్ వచ్చింది. ఇక్కడ బాంబు ఉన్నట్టుగా ఎవరో మాకు ఫోన్ చేసి చెప్పారు. వాట్? అందరూ భయంగా అటు ఇటు చూసుకుంటున్నారు. ఫ్రాంక్ కాల్ అయ్యుండొచ్చుగా. మేబీ. బట్ ఇక్కడ ఉన్న అందరూ వీఐపీలే. ఛాన్స్ తీసుకోలేం కదా. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. గెస్ట్లు అందరినీ బయటికి పంపించి అక్కడ మొత్తం చెక్ చేస్తున్నారు. దేవ్, ప్రవీణ్, అమృత, యష్ అక్కడే ఉండిపోయారు. అమృతకి ఏమీ అర్థం కాక బిత్తర చూపులు చూస్తూ నిలబడింది. యష్ తనని గమనించాడు. దేవ్, అమ్ముని ఇంటి దగ్గర దింపేసిరా. సరే యష్. సార్, ఒక్క నిమిషం. ఈ చెకింగ్ పూర్తయ్యే వరకు మీరు మీ బ్రదర్ ఇక్కడే ఉండాలి ప్లీజ్. తను భయపడుతుంది. ఎలా అనుకుంటూ పక్కకి చూసేసరికి ప్రవీణ్ కొద్ది దూరంలో నిలబడి కనిపించాడు. ప్రవీణ్, ఇలా రా. ఏంటి యష్? తనని కొంచెం మా ఇంట్లో డ్రాప్ చేసి వస్తావా? అలాగే, రండి మేడం. అమృత కంగారుగా యష్ చేతిని పట్టుకుంది. వద్దు, నేను నీతోనే ఉంటాను. ఇదంతా పూర్తయ్యేసరికి చాలా టైం పడుతుందమ్ము. నువ్వెళ్ళు. ప్రవీణ్, తీసుకెళ్ళు. ఓకే యష్. అమృత అతని చేతిని పట్టుకుని దీనంగా చూస్తూ నిలబడింది. యష్ తన తల నిమిరాడు. భయపడకు, కాసేపట్లో వచ్చేస్తాం. వెళ్ళమ్మూ. నేను అతనితో వెళ్ళను. విసిగించకమ్ము, వెళ్ళమంటున్నాగా. అమృత చేతి నుంచి తన చేతిని విడిపించుకుని ఎస్ఐ పిలవటంతో పక్కకి వెళ్ళాడు. కళ్ళలో నీళ్లతోనే తను ప్రవీణ్తో బయలుదేరింది. వాడి పక్కన కూర్చోవడం ఇష్టం లేక
వెనుక కూర్చుంది తను. అద్దంలో నుంచే తన అందాలని కళ్ళతోనే అనుభవిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. అబ్బా! ఇంత అందంగా ఉందేంట్రా బాబు, ఇక నా వల్ల కాదు. దీన్ని అనుభవించిన తర్వాత బాస్ చెప్పినట్టు వాళ్ళ ఊర్లో వదిలిద్దాం మనసులోనే అనుకుంటూ కార్ స్పీడ్ పెంచాడు. ఇంటికి త్వరగానే చేరుకున్నారు. అమృత కార్ దిగి కంగారుగా ఇంటి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసేసింది. అప్పుడు తన మనసు కాస్త స్థిమితపడింది. కొంచెం వాటర్ తాగి తన గదిలోకి వచ్చింది డ్రెస్ మార్చుకుందామని. కబోర్డ్ నుంచి ఒక చీర తీసి వెనక్కి తిరిగేసరికి ప్రవీణ్ డోర్ దగ్గర నిలబడి కనిపించాడు. భయంతో బిగుసుకుపోయింది తను. ఏయ్ ఏయ్, నువ్వు లోపలికి ఎలా వచ్చావు? డోర్ లాక్ చేశాను కదా. లాక్తో నాకు పనేముంది మేడం, దొంగకి ఇంటి తాళాలతో పని లేదు కదా. అంటే దొంగిలించడానికి వచ్చావా? అవును, నీ అందాల్ని దొంగిలించడానికే వచ్చాను. డోర్ లాక్ చేసి దగ్గరికి వచ్చి అమృతని పట్టుకోపోతే పక్కకి తప్పుకుంది. నవ్వుకుంటూ ఒక్కో అడుగు వేసుకుంటూ అమృత దగ్గరికి వస్తున్నాడు. తను తప్పించుకోవడానికి దారి లేక అయోమయంగా చూస్తూ ఉంది. తనని గోడకి అదిమి పట్టి అతని బాహువుల మధ్యలో లాక్ చేశాడు. రేయ్ వదులు, యష్కి తెలిసిందంటే చంపేస్తాడు, వదులు. కూల్ బేబీ, అక్కడ పోలీసులు యష్ని అప్పుడే వదలరు. ఈ లోపు నువ్వు మారం చేయకుండా నా కోరిక తీర్చావే అనుకో, నువ్వు సుఖపడతావు. లేదంటే నా ప్రాణం ఉండగా అది జరగదు, వదులు. తన బలమంతా ఉపయోగించి అతన్ని దూరంగా నెట్టింది. డోర్ దగ్గరికి వెళ్ళి లాక్ తీసేంతలో వాడు వెనుక నుంచి తన నడుం చుట్టూ చేతులు బిగించి తనని ఎత్తి బెడ్ మీద పడేశాడు. అతను మీద పడబోతుంటే పక్కకి దొర్లింది. ప్రవీణ్ కోపంగా పైకి లేచేసరికి పక్కనే ఉన్న బెడ్ ల్యాంప్ తీసి ప్రవీణ్ తల మీద కొట్టింది. తల పట్టుకొని అక్కడే కూలపడ్డాడు. వెంటనే డోర్ తీసుకుని బయటకి పరిగెత్తింది. మెట్ల దగ్గరికి వచ్చేసరికి ప్రవీణ్ వెనుక నుంచే రాడ్ లాంటిది విసరటంతో అది తన కాళ్ళకి తగిలి ముందుకు పడింది. ఆ పడటం మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ కింద పడిపోయింది. తలకి గాయమైంది. కాలు నొప్పిగా ఉండటంతో పైకి లేవలేక అవస్థ పడుతుంది. ఇంతలో ప్రవీణ్ మెట్లు దిగుతూ కనిపించాడు. అటూ ఇటూ చూసి నెమ్మదిగా లేచి మెట్ల పక్కనే ఉన్న స్టోర్ రూమ్ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసింది. ప్రవీణ్ కోపంగా ఆ డోర్ కొడుతున్నాడు. తగిలిన గాయాలు ఒక పక్క బాధిస్తున్నా వాడి నుంచి తప్పించుకోవాలనే ఆలోచిస్తుంది తను. కానీ దారి కనిపించక ఏడుస్తూ కూర్చుంది. యష్జీ, త్వరగా రండి ప్లీజ్. అమృత ఏడుస్తూ ఉంది. అమృత కన్నీటిని చూసి కన్నీరు కారుస్తూ పక్కనే రుద్దిస్తుంది ఆ ఆత్మ. తన చేతికి ఉన్న తాయెత్తు వల్ల అమృతలో ప్రవేశించలేకపోతుంది. ఆత్మరూపంలో తనెవరిని ఏమీ చేయలేదు. అమృత శరీరం మాత్రమే తనకి బలాన్నిస్తుంది. ఇక చెకింగ్ పూర్తవటంతో పోలీసులు ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు. యష్ సిగరెట్ తాగుతూ అమృత గురించి ఆలోచిస్తున్నాడు. వెళ్ళేప్పుడు తాను అతని వైపు దీనంగా చూసిన చూపులే కళ్ళ ముందు మెదులుతుంటే మనసు స్థిమితంగా ఉండటం లేదు. వాడు నన్ను వేరే దృష్టితో చూస్తున్నాడు. అమృత భయపడిందా, లేక తనన్నట్టుగానే ప్రవీణ్ తనని చచ అదేమయ్యుండదులే. అయినా వాడితో వెళ్ళడానికి అమ్ము ఎందుకంతగా భయపడాలి? దేవ్, ఇక్కడ నువ్వు చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. చెకింగ్ అయ్యే వరకు మనం బయటికి వెళ్ళకూడదని చెప్పాడుగా ఆ ఎస్ఐ. లేదు, నా మనసెందుకో ఏదో అనీజీగా అనిపిస్తుందిరా. ఇంటికెళతాను, ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి. సరే, నా కార్ బ్యాక్ సైడ్ పెట్టాను, అది వేసుకొని వెళ్ళు, పోలీసులకి తెలియకుండా ఉంటుంది. ఓకే. దేవి దగ్గర కీస్ తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇక బయట నుంచి ప్రవీణ్ డోర్ బద్దలు కొడుతున్నాడు. అమృతకి ఏం చేయాలో తోచక భయంగా అటూ ఇటూ చూస్తుంది. అప్పటి వరకు ప్రవీణ్లో ఉన్న కోరిక పైశాచికంగా మారింది. ఏం జరిగినా సరే తనని అనుభవించి తీరాలి అని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అతని ధాటికి ఆ డోర్ బోల్ట్ ఊడిపోవటంతో డోర్ భల్లున తెరుచుకుంది. లోపలికి వచ్చి అమృత కోసం పిచ్చిగా వెతుకుతూ తిరుగుతున్నాడు. తను డోర్ పక్కనే దాక్కుని బయటకి వెళ్ళి డోర్ లాక్ చేయబోతుంటే కోపంగా ఆ డోర్ వెనక్కి లాగాడు. ఆ ఫోర్స్కి తను ముందుకు పడిపోయింది. తన జుట్టు పట్టుకొని పైకి లేపి హాల్లోకి తీసుకొచ్చి పడేశాడు. స్మూత్గా పని కానిద్దామనుకుంటే ఎందుకే నన్ను రెచ్చగొట్టావు? ఇప్పుడు నిన్ను నా నుంచి ఎవరూ కాపాడలేరు. షర్ట్స్ బటన్ తీస్తూ దగ్గరికి వచ్చాడు. అమృత వాడి కాళ్ళు పట్టుకొని లాగటంతో వెనక్కి పడ్డాడు. వెంటనే పైకి లేచి బయటకి పరిగెత్తింది తను. కాలు నొప్పి బాధిస్తుంటే అలాగే ఆ కాల్ని ఈడ్చుకుంటూ ముందుకు వెళ్తుంది. కొంచెం దూరం వెళ్తే మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్ ఉంటాడు అన్న ఆశతో పరిగెడుతుంది. వెనుక ప్రవీణ్ కోపంగా తన దగ్గరికి వస్తున్నాడు. వెనకకు చూసి పరిగెడుతూ ఎదురుగా కార్ రావడం గమనించని తను
ఆ కార్ని గుద్దుకుని కింద పడిపోయింది. ప్రవీణ్ షాక్తో అక్కడే ఆగిపోయాడు. యష్ కార్ దిగి అమృతని ఒడిలో పెట్టుకున్నాడు. అమ్మో అమ్మో ఏమైంది? తను యష్ని చూస్తూనే స్పృహ తప్పి పడిపోయింది. యష్ కోపంగా ప్రవీణ్ వైపు చూస్తూ అమృతని కింద పడుకోబెట్టి ప్రవీణ్ కాలర్ పట్టుకున్నాడు. యూ రాస్కెల్, తిన్నింటి వాసాలే లెక్క పెడతావా? కోపంతో వాడిని కొడుతున్నాడు. యష్ని దూరంగా నెట్టి బయటకి పారిపోయాడు. అప్పుడే యష్ కార్ లోపలికి రావడంతో గేట్ తెరిచే ఉంది. వాచ్మెన్ వాణ్ణి పట్టుకోబోతే అతన్ని కొట్టి బయటకి పారిపోయాడు. వెనకే వాణ్ణి తరుముతూ గేట్ వరకు వచ్చిన యష్కి అమృత గుర్తు రావడంతో వెనక్కి వచ్చాడు. తనని ఎత్తుకొని కారులో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అమృతకి ట్రీట్మెంట్ జరుగుతుంది. యష్ బయట కూర్చున్నాడు. కోపంతో అతని కళ్ళు ఎరుపు జీర వచ్చేసింది. ఒక పక్క అమృత ఎలా ఉందో అన్న భయం, మరోపక్క తను చెప్తున్నా వినిపించుకోలేదే అన్న బాధ యష్ గుండెని మెలిపెడుతుంది. దేవ్ హడావిడిగా హాస్పిటల్కి వచ్చాడు. యష్, వదిన ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ ప్రవీణ్ గాడి గురించి ఏమైనా తెలిసిందా? లేదు, పోలీసులకు ఇన్ఫామ్ చేశాను, వెతుకుతున్నారు. వాడిని నా చేతులతోనే చంపేస్తాను. ఎంత ధైర్యం ఉంటే నా అమ్ము మీదే చేయిస్తాడు? దేవ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడు నాకు దొరకాలి. కూల్ కూల్ బ్రదర్, వాడు దొరుకుతాడు. ముందు అమ్ము గురించి ఆలోచించు. తప్పంతా నాదే. తను వెళ్ళను అంటున్నా వాడితో పంపించాను. తన మాట వినాల్సింది. భయపడకు యష్, అయినా మనకి మంచే జరిగింది. ఆ ప్రవీణ్ గాడి నిజస్వరూపం బయటపడింది కదా. ఎక్కడికి పోతాడు? దొరుకుతాడు. ఇంతలో డాక్టర్ బయటికి వచ్చారు. ఇద్దరూ ఆవిడ వైపు చూశారు. డోంట్ వరీ, చిన్న చిన్న ఫ్రాక్చర్సే. కాలు మాత్రం కాస్త తీవ్రంగానే బెనికింది. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ పక్కకి వెళ్ళటంతో ఇద్దరు లోపలికి వచ్చారు. అమృతని బెడ్ మీద గాయాలతో అలా చూసేసరికి యష్కి తెలియకుండానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కడుండలేక హాస్పిటల్ నుంచి బయటకి వచ్చి సిగరెట్ వెలిగించాడు. ఒక పక్క కోపం, మరో పక్క బాధ అతన్ని సరిగ్గా నిలవనివ్వటం లేదు. దేవ్ బయటికి వచ్చి యష్ ఎదురుగా నిలబడ్డాడు. బ్రదర్, వదిన్ని ఉదయం డిశ్చార్జ్ చేస్తా అన్నారు. సరే, ఉదయం తనని తీసుకుని వచ్చేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళు. పర్లేదు, ఇంటికి వెళ్ళి చేసేదేముంది, ఇక్కడే ఉంటాను. నువ్వేమీ తినలేదు, ఏమైనా తీసుకురానా? వద్దు, నువ్వు తిను. నువ్వు తినకుండా నేనేం తింటాను? వద్దులే. దేవ్, నువ్వు కోపడినా సరే నేనేం తిననంతే. ఎప్పుడైనా యష్ అలిగి అన్నం తినకపోతే దేవ్ కూడా తిననని మంకు పట్టుపట్టేవాడు. దాంతో వేరే దారి లేక కోపాన్ని పక్కన పెట్టి తినాల్సి వచ్చేది. సరస్వతి దేవ్ని ముద్దు చేస్తూ ఇద్దరికీ అన్నం తినిపించడం గుర్తొచ్చింది. దేవ్ వైపు చూశాడు. యష్ తింటే గాని నేను తినను అని అప్పుడు ఎలా అయితే బుంగమూతి పెట్టుకొని కూర్చునేవాడో నవ్వొచ్చింది యష్కి. అతని పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. సరే, తీసుకురా తిందాం. నిజంగానా? నిజమే. నేను అమ్ము దగ్గరుంటాను, వెళ్ళి తీసుకురా. ఓకే బ్రదర్. నవ్వుతూ క్యాంటీన్ వైపు వెళ్ళాడు దేవ్. కాసేపటికి ఇద్దరూ లైట్గా టిఫిన్ చేసి అమృత పక్కనే కూర్చున్నారు. ఉదయానికి కళ్ళు తెరిచింది అమృత. యష్ తన పక్కకి చేరాడు. అమ్ము ఓకేనా? ఎలా ఉంది? మాట్లాడలేదు తను. భయంగా చుట్టూ చూస్తుంది. భయపడకు, మనం హాస్పిటల్లో ఉన్నాం. వాడు అమ్ము రిలాక్స్, వాడు లేడు, భయపడకు. తనని గుండెలకు హత్తుకొని వెన్ను నిమురుతూ ధైర్యం చెప్పాడు. అమృత నార్మల్ అయ్యి బెడ్కి ఆనుకుని కూర్చుంది. సారీరా, నిన్ను వాడితో పంపించకుండా ఉండాల్సింది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను వాడు మంచివాడు కాదు అని. నువ్వే వినిపించుకోలేదు. నా అదృష్టం బాగుండి తప్పించుకున్నాను, లేదంటే ఏమయ్యేది? సరే సరే, ఏడవకమ్ము. ఇంకెప్పుడూ ఇలా జరగదు, ప్రామిస్. ఇంతలో దేవ్ లోపలికి వచ్చాడు. బ్రదర్, అన్నీ అయిపోయాయి, వదిని తీసుకునిరా. సరే అమ్ము, ఇంటికి వెళ్దాం. యష్ తనని పట్టుకోబోతే వద్దని చేయి అడ్డుపెట్టింది. అవసరం లేదు, నేనొస్తాను. కాలు బెనికిందమ్ము, నడవలేవు. నేను నడుస్తానని చెప్తున్నా కదా. బెడ్ దిగి ఒక అడుగు వేసేసరికే నొప్పితో తూలిపడింది. యష్ తనని పట్టుకున్నాడు. చెప్పానా నడవలేవు అని? మాట వినవు. నువ్వు మాత్రం నా మాట విన్నావా? నువ్వు వినకే కదా నాకీ పరిస్థితి వచ్చింది. ఒకరి తప్పులనొకరు ఎత్తి చూపుతూ కూర్చుంటే ఇక్కడే తెల్లారిపోతుంది కానీ కాసేపు సైలెంట్గా ఉండు. అమృతని ఎత్తుకుని వీల్చైర్లో కూర్చోబెట్టాడు. వరండాలో వీల్చైర్ తోసుకుంటూ బయటికి వెళ్తుంటే యష్ చేయి పట్టుకుని ఆపింది. ఏంటమ్ము, ఏమైనా కావాలా? ఈ వీల్చైర్లో తిరుగుతుంటే భలే ఉంది. ఇంకోసారి అలా తిప్పి తీసుకురావా? తిప్పాలా? ఇదేమైనా జాయింట్ వీల్ అనుకున్నావా తిప్పటానికి? వీల్చైర్. ప్లీజ్ యష్జీ, ఎప్పుడూ ఇలా కూర్చోలేదు. మళ్ళీ ఆ ఛాన్స్ వస్తుందో రాదో, ఒక రౌండ్ తిప్పేసేయి.
నీ పిచ్చి తగలయ్యా, ఇదేం పిచ్చి కోరికే? ఇదిగో, నువ్వు నన్ను తిప్పకపోతే నేను ఇంటికి రాను, అంతే. ఇష్, అబ్బా, నువ్వెక్కడ దొరికావే నాకు? సరే, తిప్పుతాలే. వీల్చైర్ మళ్ళీ వెనక్కి తిప్పాడు. కార్ దగ్గర వెయిట్ చేస్తున్న దేవ్ వాళ్ళు వెనక్కి వెళ్ళటంతో ఏమీ అర్థం కాక బుర్రగోకుంటూ అక్కడే నిలబడ్డాడు. హాస్పిటల్ వరండా మొత్తం తిప్పి బయటకు తీసుకొచ్చాడు. ఇంకోసారి అమృత మళ్ళీ అడిగేసరికి ఇక తప్పదని మళ్ళీ లోపలికి తిప్పాడు. ఏంటి వీళ్ళు బయటకి రాకుండా అక్కడక్కడే తిరుగుతున్నారు? ఏమై ఉంటుంది? దేవ్ మనసులోనే అనుకుంటున్నాడు. తనని మళ్ళీ మొత్తం తిప్పి బయటకి తీసుకొచ్చాడు. ఇంకోసారి అని అడగటంతో చిర్రెత్తుకొచ్చింది యష్కి. కొట్టానంటే నోరు మూసుకొని కూర్చో ఇంకా. యష్ కసిరేసరికి మొహం మార్చుకుంది తను. తనని తీసుకొచ్చి కార్లో వెనుక కూర్చోబెట్టి దేవ్ పక్కనే కూర్చున్నాడు. దేవ్ కార్ స్టార్ట్ చేస్తూ ఇద్దరి వైపు చూశాడు. ఏమైంది? అన్నిసార్లు లోపలికి బయటికి తిరిగారు? మీ వదినకి వీల్చైర్లో తిరగడం నచ్చిందంట, తిప్పమంది. ఆ? ఇది దీని వింత టేస్టులు. ఎందుకు అలా విసుకుంటావు? అలా చక్రాల కుర్చీలో వెళ్తుంటే భలే ఉంది తెలుసా? కాసేపు తిప్పమంటే మీ అన్నయ్యకి కోపం వచ్చింది. ఇంకోసారి అడిగావనుకో, 2 కాళ్ళు విరగొట్టి పర్మనెంట్గా వీల్చైర్లో కూర్చోబెట్టేస్తా. నోరు మూసుకొని కూర్చో. దేవ్, నువ్వు స్టార్ట్ చేయరా. సరే. దేవ్ నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. అమృతని ఇంటికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు యష్. అతను బయటికి వెళ్ళబోతుంటే చేయి పట్టుకొని ఆపింది. ఏంటమ్మూ? మా అమ్మతో మాట్లాడాలనుంది, ఒకసారి మాట్లాడిస్తావా? యష్ ఆలోచిస్తూ తన వైపు చూశాడు. ప్లీజ్. సరే. శివ నెంబర్కి కాల్ చేసి అమృత చేతికిచ్చి పక్కనే కూర్చున్నాడు. చేతికైన గాయం వల్ల తన ఫోన్ పట్టుకోలేకపోతుంటే స్పీకర్ ఆన్ చేసి తన ఎదురుగా బెడ్ మీద పెట్టాడు. హలో బావా, నేను అమ్ముని. అమ్ము, ఎలా ఉన్నావురా? బానే ఉన్నాను బావా, నువ్వెలా ఉన్నావు? తాతయ్య, నానమ్మ, అమ్మ, నాన్న అందరూ బాగున్నారా? నువ్వు లేవన్న బాధ తప్ప అంతా బానే ఉన్నారమ్ము. తాతయ్య నా మీద కోపంగా ఉన్నారా? శివ మౌనంగా ఉండిపోయాడు. అర్థమైంది బావా. అమ్ము, తాతయ్య కోపం నువ్వు యష్ని పెళ్లి చేసుకున్నందుకు కాదు. మరి? యష్ సరస్వతి పెద్దమ్మ కొడుకని తాతయ్యకి నిజం తెలిసిపోయింది. అమృత, యష్ షాక్తో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. బావా? అవునమ్ము, నిజానికి తాతయ్య మీ ఇద్దరిని ఇంటికి పిలుద్దామనుకున్నాడు. కానీ యష్ గురించి నిజం తెలియగానే చాలా సీరియస్ అయ్యారు. యష్ ఫోన్ని చేతిలోకి తీసుకున్నాడు. శివ, ఆయనకి అమ్మ విషయం? లేదు యష్, చెప్పలేదు. ఎంత కోపంలో ఉన్నా కన్న తండ్రి కదా, కూతురు చనిపోయిందని తెలిస్తే తట్టుకోలేరు. అందుకే తాతయ్యకి పెద్దమ్మ చనిపోయిన విషయం చెప్పలేదు. థ్యాంక్ గాడ్, తాతయ్యకి నిజం చెప్పకుండా మంచి పని చేశావు శివ. కానీ యష్, పెద్దమ్మ మీద కోపం మీ మీదకి మళ్ళింది. తాతయ్య అమ్ము మీద నీ మీద చాలా కోపంగా ఉన్నారు. నేను కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాను, కానీ ఉపయోగం లేదు. మోసంతో ఇంట్లో చేరి ఆయన్ని మోసగించావని అనుకుంటున్నారు. అది నిజమే కదా. నేనెవరో చెప్తే ఆ ఊర్లో అడుగు కూడా పెట్టనివ్వరని అబద్ధం చెప్పి ఇంట్లోకి వచ్చాను. నెమ్మదిగా తాతయ్యని కన్విన్స్ చేసి అమ్మని ఆయన దగ్గర చేయాలనుకుంటే నేను అనుకోకుండానే చాలా జరిగిపోయాయి. సరే యష్, జరిగిపోయిన దానికి ఇప్పుడు బాధపడే ఉపయోగం ఏముంది? అమ్ముని జాగ్రత్తగా చూసుకో. తాతయ్య కోపం తగ్గే వరకు మీరిద్దరూ ఆయనకి ఎదురుపడకుండా ఉంటేనే మంచిది. సరే శివ, అమ్ము వాళ్ళ అమ్మతో మాట్లాడాలి అనుకుంటుంది. సరే, ఒక 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఓకే. ఫోన్ కట్ చేసి అమృత వైపు చూశాడు. తన కళ్ళల్లో నీళ్లు చూసేసరికి మనసులోతులో ఎక్కడో కలుక్కుమంది. అమ్ము, తాతయ్యకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా? ఎంత అల్లరి చేసినా ముద్దు చేసేవారే గాని ఎప్పుడూ నా మీద కోప్పడలేదు. అమ్మ కోపన్నా ఊరుకునేవారు కాదు. అలాంటిది ఇప్పుడు తాతయ్య నా మీద కోపం పెంచుకున్నారు. యష్ మౌనంగా ఉండిపోయాడు. తాతయ్య ఇంకెప్పటికీ నన్ను క్షమించరా? ఇంటికి రానివ్వరా? మా అమ్మ కూడా ఇలానే 25 ఏళ్ళు ఎదురుచూసిందమ్ము. ఎదురుపడిన ప్రతిసారి అమ్మని చీదరించుకుంటూనే ఉన్నారు. పుట్టిన బిడ్డతో ఊరికి వస్తే పచ్చి బాలింతని కూడా కనికరం లేకుండా అమ్మ మొహం కూడా చూడకుండా ఊరి పొలిమేర నుంచే వెనక్కి పంపించేశారు తెలుసా? 25 రోజుల దూరానికే నువ్విలా అయిపోతే 25 ఏళ్ల దూరానికి మా అమ్మ ఎంత నరకం అనుభవించి ఉంటుందో ఒకసారి ఆలోచించు.
యష్ కళ్ళల్లో తిరిగిన నీటి సుడి అమృత కంటిని దాటిపోలేదు. అతని వైపు చూస్తూ కూర్చుంది. ఇందులో తప్పు ఎవరిది అని నేను జడ్జ్ చేయటం లేదమ్ము. మా అమ్మని దూరం పెట్టడానికి తాతయ్య కారణాలు తాతయ్యకి ఉండొచ్చు. బట్ మా అమ్మ చేసింది మాత్రమే తప్ప అంటే నేను ఒప్పుకోను. అమృత ఏం మాట్లాడలేదు. ఇంతలో శివ నుంచి ఫోన్ రావటంతో లిఫ్ట్ చేసి అమృత చేతికిచ్చి బయటకి వెళ్ళిపోయాడు. అమ్మో అంటూనే ఏడుస్తుంది సుభద్ర. వాళ్ళ అమ్మ మాట వినగానే అమృతకి కన్నీళ్లు ఆగటం లేదు. అమ్మో ఎలా ఉన్నావే? బావున్నానమ్మా. ఇలా చేశావేంటే తల్లి? ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నానని కనీసం నాతో అయినా ఒక మాట చెప్పాల్సింది కదా. నేను మీ నాన్న కలిసి మీ తాతయ్యని ఏదోలా ఒప్పించేవాళ్ళం. ఇప్పుడు ఆ అబ్బాయి మన సరస్వతి కొడుకని తెలిసింది. మీ తాతయ్య ఇంకా మొండిగా తయారయ్యారు. అమృత మౌనంగా ఉండిపోయింది. సరేలే, అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటున్నాడా? మన ఇంట్లో మొండిగా ఏది చేయకు. సరస్వతి అత్తయ్య చెప్పినట్టుగా నడుచుకో. కొన్ని రోజులాగి మీ నాన్నతో మాట్లాడతాను మీ తాతయ్యను ఒప్పించమని. సరే, మీ తాతయ్య వస్తున్నట్టున్నారు. జాగ్రత్త తల్లి. ఫోన్ కట్ అయింది. అమృత ఆలోచిస్తూ అలానే ఉండిపోయింది. యష్ లోపలికి వచ్చి ఫోన్ తీసుకున్నాడు. అమ్మో మాట్లాడావా? సరే, డ్రెస్ తీసుకో. ఏమైనా అవసరమైతే పిలు. బయటే ఉంటాను. ఆయమ్మ రాలేదా? లేదు. అమృత సైలెంట్గా ఉండటం గమనించి తన వైపు చూశాడు. తనేదో ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించి దగ్గరికి వచ్చాడు. అమ్ము ఓకేనా? లేదు, నువ్వేదో ఇబ్బంది పడుతున్నావు. చెప్పు, ఏమైనా కావాలా? మరేంటి? అమృత తలెత్తకుండానే వాష్రూమ్ వైపు చూపించింది. అప్పుడు అర్థమైంది యష్కి తన ఇబ్బంది ఏంటో. ఏం చేయాలో అర్థం కాక కాసేపు తటపాయిస్తూ అక్కడే నిలబడ్డాడు. నేను తీసుకువెళ్ళనా? అమృత సమాధానం చెప్పలేదు. కాసేపు ఆలోచించి తనని ఎత్తుకొని వాష్రూంలోకి తీసుకొచ్చి దించాడు. బయటే ఉంటాను, అవ్వగానే పిలు. బయటికి వచ్చి డోర్ లాక్ చేశాడు. కాసేపటికి అమృత పిలవటంతో లోపలికి వచ్చి తనని బయటికి తీసుకువచ్చాడు. బెడ్ మీద కూర్చోబెట్టి బయటకి నడిచారు. అంతలోనే ఏదో గుర్తొచ్చి వెనక్కి తిరిగాడు. ఆయమ్మ సాయంత్రానికి వచ్చేస్తుంది. నీకే ఇబ్బంది ఉండదు. సరే గాని ఇలా ఎంతసేపని ఉండాలి? నాకు బోర్ కొడుతుంది. 3 days కంప్లీట్ రెస్ట్ ఇవ్వమన్నారు డాక్టర్. కదలకు, లేదంటే కాలు తీసేసి ప్లాస్టిక్ కాలు తగిలిస్తారు. అర్థమైందా? ప్లాస్టిక్ కాలా? అమ్మో నాకొద్దు. అయితే బుద్ధిగా చెప్పినట్టు విను. ఏదైనా అవసరమైతే ఆయమ్మని అడుగు. నువ్వు బెడ్ దిగినట్టు తెలిసిందో ఊరుకోను. దబాయిస్తావేంటి? వద్దు వద్దు అంటే వినకుండా ఆ వెధవతో నన్ను పంపించావు. ఇప్పుడు చూడు, నా పరిస్థితి కదల్లేకుండా అయిపోయింది. జాలి లేకుండా పైగా కమాండ్ చేస్తున్నావు. అబ్బా, కమాండ్ చేయడం కాదమ్ము, జాగ్రత్త చెప్తున్నా. నువ్వు జాగ్రత్త చెప్తున్నట్టు లేదు, ఆర్డర్ వేస్తున్నట్టుంది. నువ్వు ఆర్డర్ అనుకున్నా సరే, 3 days మాత్రం కదలడానికి వీల్లేదు. ఓకే? బయటికి వెళ్ళిపోయాడు యష్. అమృత ఇక చేసేదేం లేక బెడ్ మీద ఒరిగింది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.